హాయ్ అండి, వెల్కమ్ టు నివీ ట్రెండ్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ, అదే అండి మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక 3 స్పూన్స్ పల్లీలు వేయించుకుందాము. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఏవైనా సరే ఇంగ్రీడియంట్స్ మనం వేయించుకునేటివి బ్రౌన్ రాకపోతే కర్రీ అంతా స్మెల్ ఉంటుందండి, టేస్ట్ బాగోదు. నెక్స్ట్ మనం 2 స్పూన్స్ నువ్వులు వేసుకుందాము. నువ్వులు చిల్తాయండి, సో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకుందాము. వేసుకున్న తర్వాత అవి కొంచెం రోస్ట్ అయ్యాక నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర. తర్వాత ఒక 3 స్పూన్ల ధనియాలు వేసుకుందాము. అవి వేగాక ఎండుమిర్చి ఒక 10 వేసుకుంటున్నాము. ఇది నేను 1/2 kg బ్రింజాల్స్ చేస్తున్నానండి. తర్వాత ఈ కొబ్బరి చిప్ప చూసారు కదా, ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఫ్రై చేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాము. దాని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా 1/2 kg వంకాయలని కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలని వేసుకుందాము. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బ్రింజాలన్నీ ఇలా బ్రౌన్ లాగా వచ్చేలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే హాఫ్ బాయిల్ సరిపోతుంది. అంటే 50% బాయిల్ చేసుకుంటే మిగతా 50% మనం కర్రీలో కుక్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, కలమాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో పల్లీలు, నువ్వులు ఇవన్నిటిని అది యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలానే పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుతుండాలండి. ఒక 5 minutes అలా పెట్టిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అడుగంటకుండా. దాని తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసింది ఇదంతా కొంచెం ఒక 5 minutes ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకుంటున్నాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేయాలి. మనం ఫ్రై చేసినవన్నీ బాగా తర్వాత ఇలాగా చిక్కగా అవుతుంది. ఇందులో మనం ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము గ్రేవీ కోసం. ఇప్పుడు ఈ మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రింజాల్ వేసుకొని అది బాగా కుక్ అయ్యేదాకా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుందాము. అది బాగా కుక్ అయ్యి నూనె పైనకి తేలిందంటే ఒక 10 minutes పడుతుంది. 10-15 minutesలో ఇలాగా బాగా ఉడకడం, ఆయిల్ పైనకి రావడం అవుతుంది. అప్పుడు మనకి బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి, ఎంత ఫేమస్ అయిన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా అయిందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Nivi Trend. Please like, share, subscribe to my channel.